డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘ పురాణం 17వ అధ్యాయం. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లా చెప్తున్నారు. రాజా, మాఘమాస మహిమను వివరించి మరి ఒక కథను చెప్పెదను వినుము అని చెప్పి, పూర్వము గృత్ను మధుడను మహర్షి గంగానదీ తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికం చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను, శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. జన్హు అను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపమని కోరగా గృత్ను మద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభం అగును. అటువంటి మాఘమాసమును చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశం కూడా అగుతూ ఉన్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడు అయినట్లుగా పాప విముక్తులు అగుదురు అని ఆ విషయమును వినుడు అని కథను చెప్పడం ప్రారంభించారు. పూర్వము తుంగభద్ర నదీ తీరంన అన్ని వేదాలను అధ్యయనం చేసిన మిత్రవింద్రుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్ర నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకొంచూ ఉన్నది. రాక్షస సంహారముకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహపరవశుడయ్యను. ఆమెను ఎటులనైనా పొందవలెనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమం పై భాగమున ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేద పఠనం చేయించవలెనని తనున్న పర్ణశాల నుంచి బయటకు వెళ్ళెను. ఆ సమయంలో ఇంద్రుడు ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవింద భార్యను పట్టుకొనెను. విడిపించుకొని వెళ్ళిపోతున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెను కామ పరవశమై ఇంద్రుణ్ణి పొందుటకు అంగీకరించెను. ఇద్దరూ కలిసి కోరిక తీరిన తరువాత ఇంద్రుడు ఆశ్రమం నుంచి వెళ్లేందుకు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడివి అని అడిగెను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడు కూడా జరిగిన దానిని గ్రహించెను. కోపంతో ఇట్లా శపించారన్నమాట. నీవు గాడిద ముఖం కలవాడవ అయ్యి స్వర్గంనకు పోలేక భూలోకంలోనే ఉండమని శపించారు. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడుండమని శపించారు. ఎందుకంటే ఆ భార్య కూడా మనస్సు లేక రాయిలాగా ప్రవర్తించి కలిసినందువలన ఆవిడ్ని రాయిలాగా పడుండమని శపించారు. ఇంకా మిత్రవిందుడు గంగానదీ తీరంనకు చేరి అక్కడ తపం ఆచరించి యోగశక్తిచే దేహంను విడిచి పరమాత్మలో లీనమైపోయారు. ఇటు మిత్రవిందముని శాపం వలన ఇంద్రుని ముఖం మాత్రమే గాడిదగా, మిగిలిన శరీరం మామూలుగానే ఉండెను. అక్కడ ఉండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతంను చేరి అక్కడ గుహలో ఉండి అక్కడ ఉన్న గడ్డిని తిని కాలంను గడుపుతూ ఉన్నాడు. అతడట్లు 12 సంవత్సరాలు గడిపెను. రాజైన ఇంద్రుడు లేని స్వర్గంపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధం చేయుచున్నారు. దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోతున్నారు. తమ ప్రభువగు ఇంద్రుణ్ణి వెతకసాగిరి. ఇంద్రుణ్ణి కనుగొనలేక వారు స్వర్గంనకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుణ్ణి వెతకుచు నదీ తీరం యందు సముద్ర తీరం నందు తిరుగుతూ ఉండెను. అప్పుడు మాఘమాసం అగుటచే మాఘమాసంన నదీ స్నానం చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దానివల్ల వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు ఇట్లా జవాబిచ్చారు. దేవతలారా వినుము. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి అందుండగా ప్రాతకాలంన తటాకమునందు స్నానం చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము. దీనివల్ల దుర్లభమైన మోక్షం కూడా సులభమగును.
మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాఘమాసమున స్నానము, పూజ మొదలైనటువంటివి చేయువారి అదృష్టం అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, ఆవూపదానము, పాయసదానము, వస్త్రకంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. కార్తీక మాసం లాగానే ఈ మాసంలో కూడా దానం చేయడం అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది అండి. తిలదానం కానీ, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు, కంబళ్ళ దానం కానీ చాలా మంచిది అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, ఈ మాసంలోనే తెల్లవారుజామున లేవాలి, ఈ మాసంలోనే మనం దానం చేయాలి, ఇలాంటివన్నీ చెప్పడం కూడా మనలోని మంచి అలవాట్లని నేర్పించడం కోసమే. కాబట్టి ఈ మాసం మొత్తం లెగిసామనుకోండి, తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేయడము, ఇలాంటి మంచి అలవాట్లను నేర్చుకున్నామనుకోండి, ఇంకా అదే కొనసాగింపుగా ప్రతిరోజు లేవడం జరుగుతుంది. అలాగే కొంచెం దానం చేయడం అలవాటు అయ్యిందనుకోండి, అలాగే దానం చేస్తూ 10 మందికి మంచి చేయగలుగుతాం. ఇలాంటివన్నీ మనలోని మంచి గుణాలను పెంపొందించడానికే పెట్టినవిగా చెప్పుకోవచ్చు. దేవతలు దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువును అర్చించారు. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంకు చక్ర గదా పద్మములను 4 చేతుల యందు కలిగి ఉన్నారు. పచ్చని వస్త్రమును ధరించి కిరీటంతో మరింత మనోహరంగా ఉండెను. కంకణములు, వారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంలో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు క్రింది విధంగా స్తుతిస్తారు. స్వామి, నీవు జగములకే గురువువు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహం లేనిదే ఎవ్వరునూ నిన్నెంతటి వాడైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ, వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైనారు. అట్టి నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును, మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నావు. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, అటువంటి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి, స్థితి, లయములను నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉండువు. అంటే వటపత్ర సాయిగా ఉంటారు అని చెప్తున్నారు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవ్వరూ ఎరుగజాలరు. కర్మ, ప్రకృతి, గుణభేదములను అనుసరించి సృష్టించి వాటి యందు ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమున నున్న నీకు నమస్కారములు. చూడండి, భగవంతుణ్ణి ఎంత అందంగా పొగుడుతున్నారు. ఇదంతా భగవంతుని నిజ రూపాన్నే వాళ్ళు చెప్తున్నారు. ఇదే భగవద్గీతలో కూడా మనం చూస్తామన్నమాట. సర్వవ్యాప్తుడవైన నిన్నెవ్వరూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవించగలరు. నీవు జగములకు గురువువు. ఆ జగత్తు మొత్తం కూడా నీవే. మాట, మనస్సు మున్నగు వాటికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప మరేమీ చేయలేని వారము అని అంటూ నాయకుడగు ఇంద్రుణ్ణి కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి.
అలా స్తుతించగా దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను: దేవతలారా, ఇంద్రుడు మునిశాపంచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖం కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషం చేసి మునిశాపంను పొందెను. పద్మగిరి గోకర్ణ సమీపంలో ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసంన అరుణోదయ పుణ్యకాలంన గార్ధబముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానంను చేయింపుడు. అంటే ప్రాతకాలంలో గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుని చేత నదీ స్నానంను చేయించమని చెప్తున్నారనమాట. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖం కలవాడై పూర్వం వలె దివ్య శక్తులను పొంది మిమ్ములను రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలంన నదీ స్నానం చేయింపుడు అని శ్రీమన్నారాయణుడు దేవతలకు చెప్పెను. దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు విని ఆశ్చర్యపోయారు. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వర్గస్థుడగునా? విచిత్రంగానున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘ స్నానం చేసి పూర్వస్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణ్ణి కోరిరి. అప్పుడు విష్ణుమూర్తి ఇట్లు పలికెను: వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేయుచు గంగా తీరంనకు వచ్చెను. మాఘమాస కాలం అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చారు. ఇదే కథని మనము మాఘపురాణం 9వ అధ్యాయంలో తెలుసుకున్నామండి. గంగాజల మహిమ అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలా వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాస మాసంన నదీ స్నానం చేయుచు భార్యను కూడా నదీ స్నానం చేయటానికి రమ్మని చెప్పారు. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఆ చలిలో నాకీ చన్నీటి స్నానం బాధాకరం, నేను స్నానం చేయజాలను అని చెప్పింది. మీకు ఆసక్తి ఇష్టం ఉన్నచో మీరు చేయండి అని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడు అంత చెప్పినను అతని భార్య భర్త మాట వినలేదు, స్నానం చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేసెను. గంధర్వుడి భార్య మాఘ స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకానికి వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్య శక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుతూ ఉండెను. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రిగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలో తేలియాడుతూ ఉండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడీకరించుచూ కనపడ్డారు. ఆ దృశ్యమును చూసి మండిపడుచు, తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడివైనందున నీకు కోతి ముఖం కలుగుగాక అని విశ్వామిత్రుణ్ణి పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు చేసేది ఏమీ లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయంను తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామ వాంఛకుల్లోనై నీ తపశ్శక్తిని అంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానమును చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపంను పొంది గంధర్వ లోకంనకు వెళ్ళిపోయెను.
పూర్వరూపం పొందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాను. ఈ కథ విన్నదే కథ ముందు అధ్యాయాలలో అని చెప్పి తొందరగా చెప్పడం జరిగిందండి, అంతే. ఈ కథంతా దేవతలకు వివరించి ఇంకా చెప్తున్నారన్నమాట. దేవతలారా, మాఘస్నాన మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘ స్నానమును చేయింపుడు, అప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించెను. దీని కొనసాగింపు రేపు 18వ అధ్యాయంలో చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.